ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 5వ తారీఖున బుధవారం నిర్వహింపబడుతున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండ దిగువన శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మరియు తొలి భావించాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాలపై ఆలయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు సుమారు 2 లక్షల మంది వస్తారు కావున ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, గిరి ప్రదక్షిణ మార్గంలో పండ్లు, మంచినీళ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంచే నిమిత్తం దాతలు ముందుకు రావడం వల్ల స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా తిరగడం జరిగింది. ఇక్కడ బెండపూడి దగ్గర నేషనల్ హైవే వారు అక్కడ వర్క్ జరుగుతుంటే వాళ్ళు మెటీరియల్ పెట్టారు. ఆ మెటీరియల్ కూడా ఆ గిరి ప్రదక్షిణ రోడ్డు నాటికి ఇబ్బంది లేకుండా మాకు వాటిని తొలగించి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పి వారికి లెటర్ రాయడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం. డోనర్ సహాయంగా తీసుకుంటున్నారా? బిస్కెట్లు, మజ్జిగ, వాటర్. హెడ్ ఆఫీస్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు ఎక్కడైతే శైవక్షేత్రాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కార్తీక మాసంలో వాళ్ళందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అందులో కూడా మీరు చెప్పినట్టే సూచనలు ఇచ్చారు. ఎవరికి కూడా భక్తులకు ఏ ఇబ్బంది ఉండకూడదు. గిరి ప్రదక్షిణ అనేది మనకి అన్నవరం దేవస్థానంలో ఉంది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది టాస్క్, హై టాస్క్ అన్నమాట, ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే లక్షలాది మంది, సుమారు 4 లక్షల మంది కూడా రావచ్చు. శ్రీశక్తి పథకం ఉంది. భక్తుల సంఖ్య పెరిగారు. 95% భక్తులు ఉంటున్నారండి. 100%లో 95% భక్తిభావంతో ఉంటున్నారు. కాబట్టి భక్తుల తాకిడి గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండొచ్చు. అందుకని మేము ఎన్డీఆర్ఎఫ్, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా రాసి రోప్వే పార్టీలని ఒక 100 మంది సిబ్బందిని అడగడం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కూడా మనం అన్ని చోట్ల పెట్టుకుంటున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి కూడా 2 సిబ్బందిని కంటిన్యూస్గా 24 అవర్స్ ఇస్తున్నారు. అది కాకుండా ఎడిషనల్ సిబ్బంది కూడా వస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా మనం ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇష్యూ మీద వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సూచనలు పాటిస్తాం.